నారద మహర్షి భూలోకంలో తిరిగి తిరిగి అన్ని కూడా బాగా పాపం ఆయన మంచి పరిశోధన చేసి వచ్చి చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇంకా అంటున్నాడు, కన్యా విక్రయణలోభాత్ దంపతీనాంచ కల్కనం. ప్రతిరోజు ఇంట్లో కుండలు ఎత్తేసుడు, డబ్బాలు ఎత్తివేసుడు, పెళ్ళాం ఇది లేదు అది లేదు లొల్లి పెడుతుంది. ఇక కన్యా విక్రయణ పితరహ, తల్లిదండ్రులు చూస్తే అమ్మాయిలను అమ్ముకోవడం. అమ్మాయిలను డబ్బుకు అమ్ముకునేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది పెళ్ళంటూ ఎలా చేసుకోవాలంటే ఒక చోట ఒక కవి చెప్తాడు, పెళ్ళి ఎవరన్నా చేసుకుంటే ఆ ఇంట్లో పెద్ద బిడ్డను చేసుకోవాలంట. మీరు అందరూ క్షమించాలి, ఎందుకంటే అందరూ కూడా నిద్రావస్థలో ఉంటారు కాబట్టి మధ్య మధ్యలో లౌకికతలు చెప్పని భాగవతంలో ఉన్నది. విష్ణుమూర్తియే పరీక్షిత్ మహారాజుకే, శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు చెప్తాడు ఒక లౌకిక కథ. చెప్పి అంటాడు లౌకిక కథలు లేకుండా భాగవతం నడవదు. కాబట్టి పత్ని జ్యేష్ఠ, భార్య ఇంటికి పెద్ద బిడ్డ అయి ఉండాలంట. తక్క చిన్నదాన్ని చేసుకున్న వాళ్ళు ఎవరు బాధపడకుండా ఏ కాదు అయిపోయిందో అయిపోయింది, మీ పిల్లలకి చేసినప్పుడు ఆలోచించుకోండి. పత్ని జ్యేష్ఠ, భార్య పెద్ద బిడ్డ అయి ఉండాలి. శిశుశ్యాల, బావమరిదిగాడు ఈయన కంటే చిన్నవాడై ఉండాలి. కొంతమంది ఇళ్లలో బావమరుదులు, బావలు పెద్దవాళ్ళకి, బావ కంటే కూడా బావమరుదులు పెద్దవాళ్ళు ఉంటారు, అలా ఉండదు. బావమరుదులు చిన్నవాళ్ళై ఉండాలి. శ్వశ్రూహు స్వాతంత్ర్యవర్తిని, అత్తగారు బొడ్డుకు తలచేయి పెట్టుకొని ఇల్లంతా నడిపించేది అయి ఉండాలి. శ్వశురస్తు ప్రవాసీచ, మామగాడు ఎప్పుడు దేశాలు తిరిగే ఉద్యోగంలో ఉండాలి. ఇక జామాతురు భాగ్యధోరణి, అప్పుడు అల్లుడి భాగ్యమే భాగ్యం అని చెప్తున్నాడు. ఎప్పుడు అల్లుడికి భాగ్యం అంటే ఆ ఇంటికి పెద్ద బిడ్డ అయి ఉండాలి, బామ్మరుదులు చిన్నవాళ్ళయి ఉండాలి, అత్తగారిది పెత్తనం అయి ఉండాలి, మామ ఇంట్లో ఉండకుండా దేశాలు తిరుగుతూ పొద్దున జపాన్లో టిఫిన్ చేయాలి, అమెరికాలో అన్నం తినాలి, ఇలా తిరుగుతూ ఉండేవాడై ఉండాలి. అలాంటి వాడైతే ఇక జామాతురు భాగ్యధోరణి, వాడి భాగ్యానికి ఏమీ అంతు లేదండి. అలాంటి వాళ్ళని చేసుకోవాలి. ఇది నారదుడు చెప్పిన మాట కాదు, ఇది కలిమిడంబనం అనేటువంటి స్తోత్రంలో వస్తుంది. శ్వశ్రూ స్వాతంత్రవర్తిని తరుణి ప్రభుతాగేహే, ఆడవాళ్ళకి స్వాతంత్రం ఎక్కువ అయిపోయింది ఇళ్లలో, వాళ్ళు చెప్పినట్టే మగవాళ్ళు వింటూ ఉన్నారు. చిన్న బావమరుదులు వచ్చి బావగారికి సలహాలు ఇవ్వడం. ఇంకా ఆశ్రమాలు లేవు, తీర్థాలు లేవు, క్షేత్రాలు లేవు, దేనికి వెళ్ళరు. ఇంట్లో కూర్చొని రోజు మాత్రం ఆ ఏటీవీ, పీటీవీ, కేటీవీ మొత్తం ఆ రిమోట్లో 2 చిరుతలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఒకటి రిమోటు దీనిది ఉంటుంది, ఆ టీవీది ఉంటుంది, ఇంకనో రిమోట్ ఫోన్ది ఉంటుంది. ఇవి 2 పట్టుకొని ఇక వాటినే ఒత్తుకుంటూ తప్ప ఈ 2 నారదుల వారి చిరుతలు పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారు అని చెబుతూ ఒక ఆయన పాపం కులశేఖరాల వారిని అరుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి. ఎన్ని స్తోత్రాలున్నాయి నీ పైన హే మాధవ, హే కృష్ణ. ఎవరైనా చేస్తున్నారా ఇవన్నీ అంటే చేయకుండా తిరగడానికి కారణం ఏమిటంటే అహోజనానాం వ్యసనాభిముఖ్యం. వాళ్ళకు దీనికంటే వ్యసనాలు, దుర్వ్యసనాలు చాలా ఉన్నాయండి. వాటిల్లో వాళ్ళకి ఆనందం కలుగుతూ ఉంటుంది. కాబట్టి వంట వండరు, ఎక్కడి నుంచో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు. ఇవన్నీ కూడా మొదలైనాయండి భూలోకంలో. అన్న విక్రయణ, అన్న విక్రయం అంటే అన్నాన్ని కొనుక్కొని తినడం. మనం చనిపోయే ముందు ప్రాయశ్చిత్తం చేస్తారు. మన మంత్రంలో ఆచారం ఉన్నది, ముంతడు బియ్యం పెట్టి పురుష ప్రాయశ్చిత్తం పురుషులకి, స్త్రీ ప్రాయశ్చిత్తం ఆడవాళ్ళకి చేయిస్తారు. దాంట్లో చెబుతారు గణాన్న భోజన, గణికాన్న భోజన, వేశ్యాన్న భోజన, క్రీతాన్న భోజన. కొనుక్కొని తినడం కూడా, హోటల్లో తినడం కూడా తప్పే అంటారు. కాబట్టి ఇలాంటివన్నీ చేసినందుకు మమ ఇహ జన్మ జన్మని మనోవాక్కాయ కర్మభి జ్ఞాన అజ్ఞాన కృతదోష నేత్రదోష వాగ్దోష శరీరదోష సమస్త దోష పీడా పరిహారార్థం సర్వేషాం పాపానాం ప్రాయశ్చిత్తం కరిష్యే అంటూ ఆ ప్రాయశ్చిత్తం చేయడం ఇన్నాళ్ళు నేను తెలియక ఇవన్నీ చేశా, తెలిసే చేస్తాడు. ఇవన్నీ తప్పని వాళ్ళు తెలిసిపోయింది, అయినా రేపటి చేయకుండా మనం ఉండలేము. కాబట్టి ఈ భూలోకంలో ఉన్న పరిస్థితులు అలాంటివి. కాబట్టి ఇవన్నీ అందుకనే ధర్మాన్ని తెలుసుకోకూడదట. వాడు పాపం దొంగాడు ఉండనట. వాడు పాపం అక్కడేమో హరికథలు అవుతుంటే వాళ్ళ తండ్రి పిలిచి చెప్పాడు, అరే ఎప్పుడు కూడా గుడి దిక్కుపోకురా, అక్కడ హరికథలు చెప్తారు, నువ్వు మంచిగా అయిపోతావు, ఆయన దొంగతనం మానేస్తావు. వాడు నాడు పొరపాటున పోయి విన్నాట. వినంగానే ఆంధ్ర చెప్పాడు దొంగతనం చేస్తే పంచమహాపాతకాల్లో దొంగతనం ఒకటి, గురుతల్పగమనం, స్వర్ణస్థేయం, ఇవన్నీ కూడా పంచమహాపాతకాల్లో దొంగతనం కూడా ఒకటయ్యా. యమనియమాసన ప్రాణాయామాల్లో కూడా అహింసా సత్యం అస్థేయం అంటారు. అస్థేయం అంటే పరద్రవ్యాహరణేచ్ఛ, ఇంకనొకళ్ళ ధనాన్ని మనం కొల్లగొట్టాలి అనేటువంటి కోరిక, దొంగతనం చేయడం, ఇవన్నీ కూడా మహాపాపాలని చెప్పంగానే వాడు పాపం దొంగతనం విడిచిపెట్టాడు. ఉపవాసాలతో చచ్చిపోయినాడు. కాబట్టి ఒక్కొక్కసారి ధర్మాన్ని తెలుసుకుంటే కూడా కష్టం అవుతుందండి. ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత చేయకుండా ఉండలేం, చేద్దామంటే చేయలేము. కాబట్టి చెప్తూ ఉన్నాడు ఆశ్రమాహ యవనై బద్ధాహ, అన్నీ కూడా యవనులంటే ఇతర మతాల వాళ్ళు, ధర్మాల వాళ్ళందరూ కూడా ఇప్పుడు విజృంభించిపోతూ ఉన్నారు. నయోగి నైవ సిద్ధులు లేరు, యోగులు లేరు, జ్ఞాని సత్క్రియో నరహ, మంచి పనులు చేసేటువంటి నరులు లేరు, జ్ఞానులు లేరు. కలిదావానలం, కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినాడో 5127 సంవత్సరాల క్రితం, ఆ కృష్ణ పరమాత్మ వెళ్ళిన నాటి నుంచి కూడా, ఎందుకు చెప్తున్నానంటే 5127 సంవత్సరాలు అంటే కలియుగ ప్రారంభం, ఇక అంతే అయింది కనుక. కాబట్టి
కలిదావానలేన, కలి యొక్క ప్రకోపం వలన, కలిపురుషుడి యొక్క ప్రకోపం వలన వీళ్ళలో ఇలాంటి కోరికలు పుడుతుంటాయి. చెయ్యంది గతి లేదు, చేద్దామంటే ఇంకనోటి ఏం మంచి చేయలేము. సాధనం భస్మతాం గతం, అట్టశూలాహ అంటే హోటల్స్, అట్టశూల అంటే అన్నం అమ్ముకునే స్థలం, దాన్ని హోటల్ అనొచ్చు. జనపద శివశూలా ద్విజాతయ, బ్రాహ్మణులందరూ కూడా వేదాన్ని అమ్ముకుంటున్నారు. వేద పాఠశాల పెడతారు, మీ అమ్మ నాయన గింత ఇస్తే మేము చెప్తామని చెప్పేసి వేద పాఠశాలల్లో కూడా ధనం తీసుకొని వేదాలు చెప్పేటువంటి పాఠశాలలు ప్రారంభమైనాయి. కామిన్య కేశశూలిన్య, జుట్టు విరబోసుకొని తిరిగే ఆడవాళ్ళు తయారైనారు. జుట్టు విరబోసుకోవడం భర్త ఇంట్లో లేకపోతేనే చేసేవాళ్ళు వెనుకడికి, అదొక గుర్తు. ఆమె జుట్టు విరబోసుకొని ఉన్నది అంటే భర్త ఇంట్లో లేడు అని చెప్పి తెలుసుకోవడం కోసం, ఇతర పురుషుడు ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం అది విరబోసుకునేవాళ్ళు. ఇవాళ రేపు ఎక్కడ చూసినా ఆ పోనీటేళ్లు కట్టుకొని విరబోసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏ పూజలో వ్రతంలో కూడా జుట్టు ముడి వేసుకోకుండా, జడ వేసుకోకుండా, బుచ్చడ వేసుకోకుండానో పూజలో కూర్చోకూడదు అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. కామిన్య కేశశూలిన్య సంవహంతి కళావిహ, ఈ కలియుగంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా పుడుతూ ఉంటారు. ఏవం విపశ్యన్ కలేర్దోషాన్ పర్యటన్ అవనీమిమాం, ఈ అవని అందు తిరిగి 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 నేను నేర్చుకున్నది ఏమిటి అంటే సర్వ పాపాలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పి చూశాను అని చెప్పి నారద మహర్షి చెప్పాట వాళ్ళ అన్నలైనటువంటి సనక సనందనాదులకి. చెబితే తత్రాశ్చర్యం మయా దృష్టం శ్రూయతాం మునీశ్వరాహ, ఓ మునీశ్వర్లరా మీకు ఒక విషయం చెబుతాను వినండి. సనక సనందనాదులు దేవతలు కాదు, వాళ్ళు కేవలం మునీశ్వరులు. దేవతల లక్షణాలు మళ్ళీ వేరే ఉంటాయి. దేవతలను గుర్తించాలంటే అనిమేషాహ, కళ్ళు రెప్పవాల్చకూడని వాళ్ళు దేవతలు. మీకు ఎవరైనా కనిపించి రెప్పవాల్చకుండా ఉంటే వాళ్ళని దేవతలను గుర్తించండి, లేకపోతే వాడు పగటి వేషగాడే. ఇక రెండవది త్రిదశాహ, ఎప్పుడు మూడు పదుల వయసులో ఉండాలి. ఏ దేవుడిని కూడా ముసలి దేవుడిగా చూపించకూడదు. చిత్రాల్లో వెనకటికి మన వాళ్ళు వేసినప్పుడు, శంకర్ వాళ్ళు, రంగనాథన్ సార్ తమ్ముడు వాళ్ళు వేసినప్పుడు చాలా మంచి చిత్రాలు వేసేది. శాస్త్రం తెలిసిన వాళ్ళు వేసేవాళ్ళు. 30 ఏళ్ల వయసులోనే దేవుడు ఉండాలి. దేవుడి యొక్క వయసు పెరగదు. త్రిదశాహ అని వాళ్ళకి పేరు. త్రిదశ విబుధ సురాహ అని అమరకోశంలో చెప్తాడు. త్రిదశ అంటే 3 పదుల వయస్సు ఉండాలి. రెప్ప వాల్చకూడదు. భూమిపైన 6 ఇంచుల పైననే వాళ్ళు నిల్చొని ఉంటారు. వాళ్ళ కింద భూమి మీద నడు, భూమి మీద కాలే పెట్టరు వాళ్ళు. శ్మశ్రు కూర్చవర్జితాహ, మీసాలు గడ్డాలు ఉండవు. ఇవాళ చూస్తే శివునికి మీసాలు పెడుతున్నారు, గడ్డాలు పెడుతున్నారు. బ్రహ్మదేవుడికి అయితే మొత్తం జుట్టుతోటి చూపిస్తున్నారు, తెల్ల జుట్టుతోటి. చాలా తప్పండి. ఏ దేవుడికి కూడా మీసాలు గడ్డాలు ఉండవండి. శ్మశ్రు కూర్చవర్జితాహ, మీసాలు గడ్డాలు ఉండకూడదు, కళ్ళు మూతలు పడకూడదు, 30 ఏళ్ల వయసు దాటై ఉండకూడదు. ఈ 3 లక్షణాలు కనిపిస్తే భూమి మీద నడవకూడదు. ఈ 4 లక్షణాలు కనుక ఉంటే మీరు వాడిని దేవుడిగా గుర్తించవచ్చు, ఆయనకు దండం పెట్టవచ్చు. లేకపోతే అతను ఏదో వేషాలు వేసుకొని వచ్చాడని చెప్పి మనం గుర్తించాలి. సమయం అయిపోతున్నది, క్షమించాలి. ఏవం, అలా నేను వెళుతూ ఉంటే ఒక దురదృష్టమైనటువంటి విషయాన్ని నేను గమనించానయ్యా అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ల వయసులో ఉన్నారు కాబట్టి వీళ్ళు దేవతలు కాదు. సనక సనందనాదులు ఎప్పుడు కూడా 5 ఏళ్ల వయసులోనే ఉంటారు. వాళ్ళ వయసు పెరగదు కాబట్టి వాళ్ళు త్రిదశులు కాదు, వాళ్ళు దేవతలు కాదు. ఇక నేను అలా వెళుతూ ఉంటే ఏకాదు తరుణీ తత్ర నిషణ్ణ విషణ్ణ భిన్న మానస, తన మనస్సు భిన్నమైపోయి పాపం ఏడుస్తూ ఒక తరుణి, ఒక యవ్వనవతి వృద్ధావస్థలో కనిపించింది. ఆమెకు ఉండాల్సిన వయస్సు 25-30, కానీ ఆమె కనిపిస్తున్నది పెద్ద 80 ఏళ్ల వయసురాల దాకా కనిపిస్తోంది. ఆమెను చూశాను. వృద్ధౌ ద్వౌ పతితౌ పార్శ్వే నిశ్వసంతౌ అచేతను, ఆమె వెంట 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు అచేతనులైపోయి ఏమీ చేయలేక నిష్ఠురులైపోయి పాపం వృద్ధావస్థలో వాళ్ళు కూడా ఉన్నారు. ఈమెనే ముసలిది అంటే ఈమె కొడుకులు ఇంకా ముసలి వాళ్ళలాగా ఉన్నారు. ఆమె 60 ఏళ్ళ కనిపిస్తే వాళ్ళు 80 ఏళ్లలాగా కనిపిస్తూ ఉన్నారు. భో సాధు, ఆ పిల్ల నన్ను పిలిచింది. అయ్యా సాధు, ఒక క్షణం ఆగండి, నా చింతను దూరం చేయండి, మాకు ఈ వృద్ధావస్థ ఎందుకు వచ్చింది అని. ఆ భక్తి, నీ పేరేమిటంటే భక్తి అన్నది, వీళ్ళ పేర్లు ఏమిటంటే జ్ఞాన వైరాగ్యాలని చెప్పింది. ఈ మా ముగ్గురికి ఇలా ఎందుకు వృద్ధావస్థ వచ్చింది కొంచెం చెప్పండి అని చెప్పి ఆమె నన్ను అడిగింది. అహం భక్తి రీతి ఖ్యాత ఇమౌమే తనయ్య ఉసుతవు, వీళ్ళిద్దరూ నా కొడుకులు. జ్ఞాన వైరాగ్య నామానవు, వీళ్ళ పేర్లు జ్ఞానము వైరాగ్యం అని చెప్పి వీళ్ళ పేర్లండి. కాబట్టి వీళ్ళకి ఎలా అయితే వస్తుంది అని చెప్పి నేను దేశమంతా పరిభ్రమిస్తూ ఉంటే చివరికి బృందావనం వెళ్ళాను. బృందావనం వెళ్ళే వరకు అక్కడ కృష్ణ పరమాత్మను స్మరించుకుంటే నాకు తారుణ్యం వచ్చింది. నేను కొంచెం యవ్వనంలోకి వచ్చాను, ముందున్న వయసు కంటే కొంత తగ్గింది కృష్ణ పరమాత్మ స్మరణతోటి. కానీ నా కొడుకులిద్దరూ ఏం చేసినా సరే మరి వాళ్ళు కూడా నా వెంట బృందావనం వచ్చారు, వాళ్ళకేమీ జరగలేదండి. అలాగా బృందావనం పునఃప్రాప్య నవీనేన స్వరూపిణి, అయినా సరే వీళ్ళకి మాత్రం రాలేదు. జాతాహం యువతీ సమ్యక్ ప్రేష్ఠరూపాసు సాంప్రతం, కాబట్టి ఇలా అయిందయ్యా అని చెప్పి తన యొక్క కష్టానంతా కూడా చెబుతూ ఉంటే అప్పుడు నారద మహర్షి అంటూ ఉన్నాడు, అమ్మా ఇదంతా కూడా శృణుష్వావహితాదేవి తేనయుక్త సదాచార యోగ మార్గ తపాంసి యత్, అమ్మా నీకు యోగ మార్గంలో వెళ్ళు, నీకు ఇదంతా కూడా కలిమాయ వల్ల ఇలా జరుగుతోంది. కలి ప్రకోపం వలన జరగకూడనివన్నీ జరుగుతుంటాయి. ఎన్నడో దీపావళి కొనాడు నవ్వేవాడు కూడా రోజు పక్కపక్క నవ్వుతుంటాడు, అది కలియుగ మహాత్మ్యం. కాబట్టి కలియుగంలో జరగకూడని వింతలు జరిగితేనే దాన్ని కలియుగం అంటారమ్మా.
వర్షే వర్షే క్రమాజ్ఞాత మంగళన్నాపి దృశ్యతే నత్వామపి సుతైస్సాకం కోపి పశ్యతి సాంప్రతం. ఎవరు కూడా తల్లిదండ్రులను పోషిస్తలేరు, ఎవరు అన్నం పెడతలేరు, నువ్వు ఇంకా ఇద్దరు కొడుకులు ఇలా వెంట పెట్టుకొని తిరుగుతున్నావు, ఎంత చేసినా సరే నీకు ఇలా జరగట్లేదమ్మా, మంచి జరగట్లేదు. ఇదంతా కూడా కృష్ణ భగవానుడు ఏ రోజైతే ఈ భూమిని వదిలి వెళ్ళిపోయినాడో అప్పటి నుంచి ఇలా కలి పురుషుడు ఇలా విజృంభిస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు ఆమె అడిగింది, మరి ఇక్కడ ఉన్న రాజులు ఏం చేస్తున్నారు? రాజులు అనేటువంటి వాళ్ళు ప్రజానాం వినయాదానాత్ రక్షణాత్ భరణాదపి సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవ. రాముని కాలంలో తల్లిదండ్రులు కేవలం జన్మ ఇచ్చి కూర్చునే వాళ్ళట, మిగతాదంతా కూడా వాళ్ళకి వినయం ఇవ్వాలన్నా విద్య ఇవ్వాలన్నా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలన్నీ కూడా రాజుగారు కల్పించేవాడు, రఘురాముడు కల్పించేవాడు. కాబట్టి దాన్ని రామరాజ్యం అన్నారు. మరి రాజుగారు ఏమైనా చేయాలి కదా, ఇన్ని కష్టాలు పడుతుంటే రాజుగారు ఏం చేయట్లేదు అంటే కలి ప్రకోపం అండి, చేస్తారు. కానీ ఈ పరీక్షిత్ మహారాజు ఒకసారి దిగ్విజయ యాత్ర చేస్తూ ఒకసారి చూశాడమ్మా, చూసి ఆ కలిని కోప్పడి చెప్పాడు, నువ్వు వెళ్ళి కొన్ని చోట్లనే ఉండాలి, నువ్వు ఎక్కడెక్కడ ఉండాలంటే గోపీజన స్మరణ గోవింద గోవింద పరధామానికి వెళ్ళాట. అక్కడ నమయా మారణీయోయం సారంగ ఇవ సారభుక్ యత్ఫలన్నాస్తి తపసా నయోగేన సమాధిన తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనాత్. అమ్మ, కేశవ కీర్తనం చేస్తే అంటే భగవన్నామ స్మరణ కనుక చేస్తే ఈ కలియుగంలో కలి దోషాలు పోతా ఉంటాయి కనుక మనం మధ్య మధ్యలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా ఆ విష్ణురాతుడు అంటే పరీక్షిత్ మహారాజు కలికి కొన్ని స్థానాలు చెప్పాట, ఎక్కడెక్కడ ఉండాలి, అశుభ్రమైనటువంటి అపరిశుభ్రమైన స్థానాలు, స్నానం చేయని వాళ్ళ ఇళ్లలో, కళాపిదలని వాళ్ళ ఇళ్లలో, ఇంకా కొన్ని స్థానాలన్నీ కూడా పాపం జరిగే చోట్లలో నువ్వు వెళ్ళి ఉండు, కానీ ధార్మికులైన వాళ్ళ ఇళ్లలోకి నువ్వు చొరవద్దు అని చెప్పి కలికి ఆయన పరీక్షిత్ మహారాజు ఆజ్ఞ అయితే వేశాడు. అయినా సరే మీరు దేశమంతా తిరిగారు కాబట్టి మీకు ఈ కష్టాలు పోతలేవమ్మా అని చెప్పి ఇంకా అంటున్నాడు, కలీనాం కుకర్మచరణ పదార్థ సంస్థిత భూమౌ బీజహీనా స్తుషాహ్యథా. కాబట్టి కలి ప్రభావం వలన తుష అంటే తాలు, మనం తాలు అంటాం కదా, గింజ పెరిగినటువంటి వడ్లు, అలాంటి తాలు బాగా పెరుగుతోంది, వడ్లు తగ్గిపోతున్నాయి. విప్రైర్భాగవతీ వార్త గేహే గేహే జనాజనే. ప్రతి ఇంట్లో కూడా జనులంతా కూడా భాగవత వార్త కనుక వినిపిస్తే ఇలాంటి ఉపద్రవాలు జరగకుండా ఉంటాయి. కానీ ఎక్కడ జరుగుతున్నాయి? లేవయ్యా. శాస్త్రాభ్యసన చైవ ధ్యాన యోగ ఫలం గతం. శాస్త్రాలు చదవడం లేదు, ధ్యానం లేదు, యోగం లేదు, భగవన్నామ స్మరణ లేదు. పండితాస్తు కళత్రేణ రమంతే మహిషా ఇవ. భార్యాభర్తలు ఇద్దరు కూడా మేము సుఖంగా ఉన్నామని చెప్పి బిడ్డలు కూడా అవతలికి వెళ్ళగొట్టి హాస్టల్లో ఏర్పించేసి వాళ్ళు మాత్రం మొగుడు పిల్లం హాయిగా ఇంట్లో సుఖంగా ఉంటున్నారు. ఇగో ఇది కలియుగం యొక్క ప్రభావం అని చెప్తున్నాడు. పుత్రస్యోత్పాదనే దక్షాహ. కొడుకులు కావాలి, బిడ్డలు కావాలి, వాళ్ళని పెంచుడు మాత్రం మాకు వద్దు. ఏ హాస్టల్లోనో వేస్తా, లేకపోతే చెప్పిన పెళ్లి చేసి వెళ్ళగొడతాం, మేము మాత్రం ఇద్దరం వేరే ఉంటాం, వాళ్ళ దగ్గరికి పోం. అదక్షా ముక్తి సాధనే. మరి వాళ్ళకు ముక్తి సాధనం ఎలా అవుతుంది? అలాంటి వాళ్ళకు ముక్తి లభిస్తుందా? తల్లిదండ్రులు చూడని వాళ్ళకు ముక్తి లభిస్తుందా అని చెప్పి అడుగుతున్నాడు నారదుడు. ఇంకా చెప్తూ ఉంటే సాధూనాం దర్శనం పుణ్యం తీర్థభూతాయి సాధవ. అయ్యా, మీరు నలుగురు నా భాగ్యం చేత నన్ను ఎప్పుడైతే ఆ తల్లి అడిగిందో భక్తి జ్ఞాన వైరాగ్యాలను చూపించి అలాంటి కష్టపడి నేను తలపట్టుకొని కూర్చున్న సమయంలో మీరు నాకు నలుగురు కనిపించారు, మీరేమన్నా ఉపదేశం చేస్తారేమో అని మీ దగ్గరికి వచ్చానని చెప్పి నారద మహర్షి సనక సనందాల నలుగురిని కూడా ప్రార్థించాట. అప్పుడు సాధూనాం దర్శనం పుణ్యం, సాధువులను చూస్తేనే పుణ్యం వస్తుంది. తీర్థభూతాహి సాధవ, తీర్థభూతాహి సాధవ. సాధువులు సజ్జనులు సత్పురుషులంతా కూడా తీర్థం లాంటి వాళ్ళట. కానీ తీర్థం కంటే కూడా గొప్ప వాళ్ళట. ఎందుకంటే కాలేన ఫలతే తీర్థం సద్య సాధు సమాగమ. ఎప్పుడో మీకు తీర్థంలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం చనిపోయిన తర్వాత కనిపిస్తుంది. కానీ సజ్జనులను సత్పురుషులను కలిస్తే అప్పుడే మనకు పుణ్యం కలుగుతుంది, మన మనస్సుకు సంతోషం కలుగుతుంది. కనుక సాధు సందర్శనం చెయ్యాలి. ఇంకా సురక్షే త్వమి ధన్యోసి మద్భాగ్యేన సమాగత. అయ్యా, మీరు నా భాగ్యం చేత నా ముందరికి వచ్చి మీరు కనిపించారు, మీరు చెప్పండి అని చెప్తే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఏమీ లేదయ్యా, నారద మహర్షి నువ్వు ప్రయత్నిస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. వాళ్లకు కేవలం శ్రీకృష్ణ చరణాంభోజ స్మర దుఃఖం గమిష్యతి. వాళ్ళను కృష్ణుని యొక్క చరణాంభోజాల రెండు పాదాలను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళ దుఃఖం అపగమిష్యతి, దూరం పోతుంది. ఆ ముగ్గురిని కూడా కృష్ణ చరణాంభుజాలను నమ్ముకోమని చెప్పి దండం పెట్టమని చెప్పండి. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురు, హే పుండరీకాక్షమాం, హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ విధంగా చెప్పేసి వాళ్ళ ముగ్గురిని కూడా
తరింపజేసినటువంటి భగవంతుడు ఎంతమందినో తరింపజేశాడు. వాళ్ళలో ధ్రువుడు ఉన్నాడు, ఇంకెవరో పెద్ద పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తరింపజేశాడు కనుక అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆయన అవ్యాజ కరుణామూర్తి. భగవంతుని చరణాలను ఎవరైతే నమస్కరించి ధ్యానం చేస్తారో వాళ్ళకి కారణం లేకుండా వాళ్ళకి మోక్షాన్ని ఇస్తాడు, వాళ్ళకి మంచిని కలిగిస్తాడు. మోక్షం అంటే ఏమిటి? అన్ని రకాల సుఖాలను కలిగించడం, వాడిని మంచితోలో నడిపించడమే ఈ ఇహలోకంలో మోక్షం. కాబట్టి అలాంటిది ఇస్తాడు. వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయః. ఆ బోయవాడు ఏం కష్టపడ్డాడని, ఏం పిహెచ్డీ చేశాడని వాడికి రామాయణం రాసే శక్తినిచ్చాడు భగవంతుడు. కేవలం భగవంతుని యొక్క పాదాలను నమ్ముకున్నాడు కనుక ఆ వాల్మీకి మహర్షికి 24,000 శ్లోకాల సహస్రిని 24 సహస్రి అంటారు రామాయణాన్ని. అలాంటి గాయత్రిని రాయడానికి ఆయనకు అవకాశం ఇచ్చాడు. ఇంకా ధ్రువస్య చ వయః. ధ్రువుడికి ఏం వయస్సు ఉందండి? 10 ఏళ్ల వయసులో ఉన్నవాడు వెళ్ళి మధువనంలో నారదుడు చెప్పంగానే చక్కగా తపస్సు చేసుకున్నాడు. ఆయనకు విష్ణుమూర్తి తీసుకువచ్చి ఉత్తానపాదుని తొడెందుకురా, నా తొడపైన కూర్చో అని చెప్పి వాడిని తన తొడపైన కూర్చోబెట్టుకొని స్థానం ఇచ్చాడు. ఇక విద్యాగజేంద్రస్య వా కాజాతిర్విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం. గజేంద్రుడు ఏం చేశాడని, కాజాతిర్విదురస్య, విదురుడిది ఏమి జాతి? దాసి కొడుకు వాడు. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కృష్ణ పరమాత్మ భోజనం చేశాడు. చేసినప్పుడు దుర్యోధనుడు వస్తే వాడిని కూడా తిట్టి పంపించాడు. నాకు వీళ్ళ ఇంట్లో చాలా ఇష్టమైందయ్యా, ఎక్కడైతే ప్రేమ ఆప్యాయత ఉంటుందో అదేది మన దీన్ని నామృతం మానవర్జితం, అభిమానం లేకుండా అమృతం పెట్టినా నాకు విషంలాగా ఉంటుంది. వీనింట్లో పచ్చి శాకాన్యపి సుయోధన, నాకు కాయగూరలతో భోజనం పెట్టాడు. నాకు అదే చాలా ఆనందంగా అనిపించింది. ఆయన భార్య కూడా ప్రతిదాన్ని రుచి చూసి బాగుందా లేదా అని శబరిచ్చినట్టుగా కృష్ణ పరమాత్మకు వడ్డించింది. ప్రతి కాయను, బెండకాయను, బీరకాయలను నవిలి ఆమె కొద్దిగా తిని ఇది మంచిగా ఉన్న తిను అని ఇస్తున్నారు. అట్లా ఇచ్చినా సరే నాకు ఇష్టపడ్డాను. అంటే భగవంతుడు భక్తి ప్రియుడు. ఆయనకు ఎలా పెట్టారన్నది కాదు, ఏ హృదయంతో పెట్టారన్నది ఆయన చూస్తాడు తప్ప ఏ గంటతో వడ్డించారు, సిల్వర్ చెంచాతో పెట్టారా, బంగారు చెంచాతో పెట్టారా అది చూడండి. ఇంకా యాదవపతే ఉగ్రస్య కిం పౌరుషం. కంసుడిని చనిపోయిన తర్వాత మళ్ళీ ఉగ్రసేన మహారాజుకు రాజ్యాన్ని ఇప్పించాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు ఇచ్చాడు? ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఆయన చాలా గొప్పవాడు. ఉగ్రసేన మహారాజుకు మళ్ళీ రాజ్యం ఇచ్చాడు. కిం పౌరుషం కుబ్జాయా కమనీయ రూపం అధికం. ఆ కుబ్జకు ఏమి రూపం ఉన్నదని దాన్ని అనుగ్రహించాడు. ఒక్కసారి ఆమె పైన తలపైన చేయి పెట్టాడు, కురూపి అలా సురూపి అయిపోయింది. అందంగా ఆ బట్టలమ్ముకునే చాకలవాణ్ణి అనుగ్రహించాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ అనుగ్రహం కావాలయ్యా. రూప కమనీయ రూపం అధికం కింద సుధాంనో ధనం. ఆ సుధామకు ఏమి చూసి ధనం ఇచ్చాడు అంతగనం? సుధామ అంటే కుచేలుడు. కుచేలుడు అని మన తెలుగులో పేరు పెట్టుకున్నాం మనం. సంస్కృతంలో సుధాముడు అంటారు. కుచేలహ అంటే కుత్సితమైన బట్ట కట్టినవాడు, అంటే ఉత్కని బట్ట కట్టుకున్నవాడు. అందుకని పూజాధికారులకు వెళ్ళినప్పుడు మన వాళ్ళు మడితోటి ఉండాలి అంటారు. మడి బట్ట అంటే శుభ్రంగా ఉండేది. దేనైతే మనం రోజు రోజు ఉతికి ఆరవేస్తామో, తిండి తింటే అది మడికి పనికి రాదయ్యా అని మన వాళ్ళు అంటారు. మంచిగా ఉన్నదాన్ని. అందుకని మన వాళ్ళు కుచేలినం. భగవంతుడు విష్ణుమూర్తి ఎవరిని అనుగ్రహిస్తాడంటే చెడ్డబట్ట కట్టిన వాడిని దూరం పెడతాడట. కుచేలినం దంత మలోపధారిణం. ఎవడైతే సరిగ్గా రోజు బ్రష్ చేసుకోవడం వాడి దగ్గర లక్ష్మి ఉండదట. బక్వాసినం, మాటి మాటికి తిండి పెట్టు అని అన్న ప్రేత తిరిగేటువంటి వాడి ఇంట్లో లక్ష్మి ఉండదు. నిష్ఠుర భాషిడంచ, నోరు విప్పితే చెడ్డ కూతలు వచ్చేవాడి దగ్గర లక్ష్మి ఉండదు. సూర్యోదయే చ అస్తమయే చ శాయినం. పొద్దున మధ్యాహ్నం సూర్యాస్తమయ సూర్యోదయ మధ్యాహ్న కాలంలో ఎవడైతే నిద్రపోతాడో వాడి ఇంట్లో లక్ష్మి ఉండదు. విముంచది శ్రీరవి చక్రపాణినం. విష్ణుమూర్తిలో ఈ దుర్లక్షణాలు ఉంటే కూడా ఆమె విడిచిపెడుతుందట. కాబట్టి విష్ణుమూర్తి ఏం చేస్తాడు? కుచేలుని ఎందుకు రక్షించాడు? అతనిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే స్నేహానికి ఆయన విలువనిచ్చాడు. కాబట్టి ఇలాగా ప్రతి చోట కృష్ణ పరమాత్మ రక్షించిన ప్రతివాడు కూడా భక్త్యా తుష్యతి మాధవ. భక్తితోటే భగవంతుడు సంతోషపడతాడు తప్ప నీవిచ్చేటువంటి గొప్పలతోటి కాదు అని చెప్తున్నాడు. ఎంత సాధారణంగా అయితే అంత సాత్వికంగా చేసుకోమని చెప్తూ ఉన్నాడు. ఇంకా సూత ఉవాచ, సూతుల వారు శౌనకాది మహామునులతో చెప్తున్నాడు. అయ్యా, ఈ కథనంతా కూడా నారదుల వారికి సనక సనందనాలు నలుగురు కూడా చెప్పినటువంటి విషయం. ఇది నారదన్నేతం స్వామాత్మ్యం నిశమ్యస సర్వాంగ పుష్టి సంయుక్త నారదం వాక్యం అబ్రవీత్. సర్వాంగ పుష్టిరాలే ఆ భక్తి అనేటువంటి ఆమె మంచి తరుణి అవస్థలోకి వచ్చింది. నిజమైన యవ్వనంలోకి వచ్చి కనిపించి, మరి నేను యవ్వనంగా కనిపించి నా కొడుకులు ఇద్దరు ముసలాళ్ళు కనిపిస్తే నన్ను ప్రపంచం అంతా ఏమంటది? కాబట్టి ఇది చాలా కష్టవంతమైనటువంటి విషయం. దీన్ని మళ్ళీ వాళ్ళిద్దరికి కూడా ఇది యవ్వనం వచ్చేట్టుగా చేయమని చెప్పి ఆ నలుగురిని ఈ నారద మహర్షిని ఆమె ప్రార్థించింది. అహో నారద ధన్యోసి ప్రీతిస్తే మైనిశ్చల. నాయందు మాత్రం సంతుష్టుడవై నాకు యవ్వనాన్ని ఇచ్చావు, కానీ నా కొడుకులనిద్దరిని కూడా అలాగే చేతనులను చెయ్యి. వాళ్ళు కదలలేస్తలేరు, కూర్చోలేస్తలేరు, నిల్చోలేస్తలేరు. పాపం వాళ్ళని ఇద్దరు లేవబట్టి తీసుకుపోవాలి.
కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా జన్మని, మంచి జన్మని అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు తస్యావచ సమాకర్ణ్యకారణ్యం నారదోగత, కరుణతో కూడినటువంటి నారద మహర్షి జ్ఞాన ప్రబుద్ధ్యతాం రే శీఘ్రం వైరాగ్య ప్రబుద్ధ్యతాం, ఒరే జ్ఞాన లేరా, ప్రబుద్ధ్యతాం అంటే లే అని, ఉత్తిష్ట ఉత్తిష్ట, జ్ఞాన ప్రబుద్ధ్యతాం రే శీఘ్రం రే వైరాగ్య ప్రబుద్ధ్యతాం, ఒరే వైరాగ్య లేరా, ఒరే జ్ఞాన లేరా అంటూ వాళ్ళ ఇద్దరు చెవులలో నారద మహర్షి వెళ్ళి గట్టిగా అరిచేసరికి ఆ గీతా పఠనం చేత, కృష్ణ పరమాత్మ స్మరణ చేత వాళ్ళిద్దరు కూడా లేచి కనిపించారు, కొంచెం కదలడం మొదలెట్టారు. అది చూసినటువంటి అప్పుడు ఆయన వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వీళ్ళకి ఏం చెప్పాలి అంటే సనసనంటే వీళ్ళకి మొత్తం భాగవతం వినిపించాలి, మొత్తం వినిపిస్తే వీళ్ళు కదలడమే కాదు వీళ్ళు మళ్ళీ లేచి ఉరుకుతారు, పరిగెత్తుతారు అని చెప్పంగానే ఎక్కడ జరుగుతున్నది భాగవతం అంటే అక్కడ పరీక్షిత్ మహారాజు దగ్గర ఆయన శుకబ్రహ్మ కూర్చొని భాగవతం చెప్తున్నాడు. అక్కడికి వీళ్ళని పంపించి వీళ్ళని కూర్చోబెట్టి వినిపించు అన్నాడు. అందరూ భాగవతం చేయించలేరు కదా, ఎక్కడో గురుకోవడం ముత్తన్న గారు ఇంట్లో జరుగుతుంది, మీరు వెళ్ళి కూర్చోండి వినుండి అంటే మనం అందరం వస్తలేం. అలాగా అందరూ చేయించలేకపోయినా కానీ చేయించే వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చున్నా కానీ తచ్చుండుమని ప్రపఠన్ అంటున్నాడు. చదివినా, విన్నా, చూసినా దీనివల్ల పుణ్యం వస్తుంది. కొంతమంది వినలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తే పుణ్యం. కొంతమంది చూడలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వింటే పుణ్యం. కాబట్టి ఎవరికైనా పుణ్యాన్ని ఇచ్చేది ఈ గ్రంథం రా, కాబట్టి భాగవతాన్ని వాళ్ళకు వినిపించు అని ఆకాశవాణి ద్వారా వాళ్ళకి చెప్పిందట. అంటే వీళ్ళు కనుక తూర్పు వైపు నడుస్తూ ఉంటే నలుగురు మహాత్ములు కనిపిస్తారు, వాళ్ళు వీళ్ళకి చెప్తారు అన్నట్టుగానే ఈమె తూర్పు వైపు వాళ్ళని తీసుకొని నారదుడు వెళ్ళడం, వాళ్ళకి ఈ నలుగురు ఎదురు రావడం, వాళ్ళు చెప్పడం, ఇదంతా కూడా జరిగిపోయింది. జ్ఞాన వైరాగ్యాలు ఇంకా లేవకుండా ఉంటే వాళ్ళని తీసుకుపోయి వాళ్లకు భాగవతం వినిపించమని చెప్పడం. కుమారా బ్రువతాం శీఘ్రం కృపాం కృత్వా మమోపరి, అయ్యా కుమారులారా మా యందు దయ ఉంచండి, మీరు లేవండి అని చెప్పి ప్రార్థించాడు. హరిశరణమేవేవం నిత్యం ఏషాం ముఖే వచః అతఃకాల సమాధిష్టా జరా యుష్మాన్నబాధతే. భగవంతుణ్ణి ఎవరైతే మనస్ఫూర్తిగా స్మరిస్తూ కొలుస్తారో వాళ్ళను జరా నబాధతే, జరా అంటే ముసలి వృద్ధావస్థ, ఈ జరావస్థ వాళ్ళను బాధించదయ్యా. ఏషాం భూభంగమా త్రేణ ద్వారపాలౌ హరే పురా. ఎవరు వచ్చి చెప్తున్నారు ఈ విషయం? ఏషాం భ్రూభంగమాత్రేణ, ఇట్లా కనుబొమ్మలు వేడి ఇలా వేసేవరకే జయ విజయులకు 3 జన్మలు చెడ్డ జన్మలు వచ్చినాయట. ఈ నలుగురు సనత్కుమార సనత్సుజాతులు ఒకసారి వైకుంఠంలో విష్ణుమూర్తిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ద్వారం దగ్గర అడ్డం ఉన్నటువంటి జయ విజయులు ఇద్దరు కూడా మీరు లోపలికి ఇప్పుడు పోవడానికి వీల్లేదు, విష్ణుమూర్తి రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నారట. అనగానే మమ్మల్ని ఆపుతావా అని చెప్పి ఇట్లా సబ్రూభంగం ఇలా 2 బొమ్మలు ముడి వేశారట వాళ్ళకి. అంతే, బొమ్మలు ముడి వేయంగానే వాళ్ళకు పాపం శాపం తగిలింది. మళ్ళీ కాళ్ళ మీద పడితే మళ్ళీ భగవంతుడు వాళ్ళకి ఏమైనా శాప అవసానం చెప్పమంటే వాళ్ళు చెప్పారట 3 జన్మలు ఆయన దగ్గర ఉంటారా, 3 జన్మలు ఆయనకు ఇంకా అనేక జన్మలు వారికి దూరంగా ఉంటారా అని చెప్పి ఏదో అడిగితే 3 జన్మలు మాకు కష్టాలు వచ్చినా సరే రాక్షస జన్మ అయితే జల్దీ మళ్ళీ మేము మా విష్ణుమూర్తి దగ్గర రావాలని చెప్పి ప్రార్థించడం. మళ్ళీ ఆ జయవిజయులిద్దరికి కూడా ఏదో శిశుపాల దంతవక్రుడు, హిరణ్యకశపుడు, రావణ కుంభకర్ణులాగా వాళ్ళ ఆ 3 జన్మలు ఎత్తి వాళ్ళు మళ్ళీ విష్ణుమూర్తి చేరుకున్నారు. అలాంటి నలుగురిగా ఇక్కడ ఉన్నారు తల్లి అని చెప్పి చెప్తున్నాడు నారద మహర్షి. ఇంకా ఏషాం భ్రూభంగమాత్రేణ ద్వారపాలౌ హరే పురా, పూర్వకాలంలో ద్వారపాలకులైనటువంటి జయ విజయులు ఇద్దరిని కూడా భ్రూభంగాలతో వాటికి బొమ్మలు ముడి వేయంగానే వాళ్ళకి శాపం తగిలింది. అట్లాంటి మహానుభావులు ఇక్కడ వచ్చారని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు ఆకాశవాణి వాళ్ళకు ఒక మార్గం చెప్పిందట. ఏమీ లేదండి, ఒక చోట భాగవతం చదువుతోంది, వాళ్ళు కనుక వెళ్ళి వింటే చిత్రాలు పెట్టాడు. భాగవతం కనుక వెళ్ళి వింటే వాళ్లకు శ్రీమద్ భాగవత ఆలాప, భాగవత ఆలాపం ఎక్కడ, ఆలాపం అంటే ధ్వని, భాగవత ధ్వని ఎక్కడ జరుగుతూ ఉంటుందో సతుగీత శుకాదిభి, ఈ విధంగా అది పవిత్రమైనటువంటి స్థలం అవుతుంది. శుకాదివి, శుకబ్రహ్మ ఎక్కడైతే చెప్తున్నాడో అక్కడికి పంపించండి అని. ప్రతిష్ఠతి ద్వయో కష్టం సుఖం భక్తేర్భవిష్యతి, అక్కడికి కనుక వెళ్ళి భాగవతం కనుక వింటే ఈ భక్తికి సుఖం కలుగుతుంది, దాని ఇద్దరు పుత్రులైనటువంటి జ్ఞాన వైరాగ్యాలు కూడా సుఖం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. వేదాంత ఘోషేశ్చ గీతాపాఠై ప్రబోధితం భక్తి జ్ఞాన విరాగాణం నోదతిష్ఠత్రికం యతః శ్రీమద్భాగవతాలాపాత్ తత్కథం బోధమేష్యతి. ఎందుకు మరి భాగవతం వినాలంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ నలుగురు కూడా అమ్మ ఆకాశవాణి చెప్పింది కదా, ఆ మాటల ప్రకారంగా మీరు వెళ్ళి వినండి. ఎందుకు వినాలి అంటే వేదసారం ఇదం, ఇది వేదాల యొక్క సారం. ఎందుకంటే వేదాలందరూ చదవలేరు, వేదాల్లో కొంచెం అంత కఠినమైనటువంటి భాష ఉంటుంది, వేద భాషను అర్థం చేసుకోవడం లేదా ఇతరులకు చెప్పడం చాలా కష్టం. అందుకని చెప్పేసి వేదవ్యాసుల వారిని పంపించి ఆ వేదాలను 4 భాగాలు చేయించాట. ఈ మానవుల యొక్క బుద్ధి సరిపోవట్లేదు 4 వేదాలు నేర్వడానికి. ఎందుకంటే 81 ప్రశ్నలు కేవలం ఈ కృష్ణ యజుర్వేదంలోనే చెప్పుకుంటే మళ్ళీ శుక్ల యజుర్వేదం ఉన్నది, అది కాకుండా అనేక మండలాలతోటి ఋగ్వేదం విరాజిల్లమానమై ఉన్నది, అలాగే అథర్వవేదం ఉన్నది, సామవేదం ఉన్నది. 4 వేదాలు ఒక్కటి చదవాలని చదవలేకపోతున్నారని వేదవ్యాసుడు వచ్చి వాటిని వ్యాసీకరణ చేసి 4 ఆ రాసినంతా 4 ముక్కలు చేసి పెట్టాడు. ఒక్కొక్కళ్ళు చదవండి చాలు అని జయంతుని వైద్యుని ఆయన యొక్క శిష్యులైనటువంటి వాళ్ళను 4 భాగాలుగా చేసి ఇచ్చాడు. అలా ఇస్తే
మరి నలుగురు నేర్వడం కూడా కష్టమవుతున్నది అని చెప్పి తెలుసుకున్నప్పుడు ఆయన భగవంతుడే వేదవ్యాసం రూపంలో అవతరించి పురాణాల రూపంలో వేదోపబృంహితాలు అంటారు. పురాణాలన్నీ అంటే వేదంలో ఉన్న సారమే భాగవతంలో కానీ భారతంలో కానీ ఇతిహాసాల్లో కానీ లేదా మిగతా 18 మనం ఇప్పుడు చెప్పుకున్న 18 పురాణాల్లో కూడా ఈ వేదసారమే అంతా ఉంది. వేరే ఏది కూడా వేరే విషయాలు ఉండవు. ఆ వేదసారం ఇదం జగత్. ఆ వేదసారాన్నంతా కూడా జ్ఞాత భగవతి యథ అత్యుత్తమా తతో భాతి పృథగ్భూత ఫలాకృతి ఆమూలాగ్రమృష్టే నాస్తేన స్వాధ్యతే యథ. కాబట్టి ఎవరైతే ఈ వేదసారవంతమైనటువంటి భాగవతాన్ని వింటారో వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పడం. అలా ఉన్నప్పుడు ఇంకా ముందరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే యథా దుగ్ధే స్థితం సర్పి నస్వాదాయ ఉపకల్పతే. దుగ్ధే సర్పి అంటే నెయ్యి. మీకు పాలల్లో నెయ్యి కనిపిస్తుందా? కనిపిస్తుంది. పాలను తోడు పెట్టి మళ్ళీ దాన్ని ఏదో మథనం చేస్తే చిలికితే దాంట్లో వచ్చే వెన్నలోంచి దాన్ని కాచితే నెయ్యి వస్తుంది. ఒక్క రోజులో విరిగిపోయే పాలు కాచితే 2 రోజులు ఉంటాయి. ఆ 2 రోజులు వేడి చేసిన పాలు మరి మిగులుతాయంటే 2 రోజులు అవి వాడే పాడైపోతాయి. దాంట్లోకి ఇంత పెరుగు వేశారనుకోండి ఓ 4 రోజులు ఉంటుంది. 4 రోజుల పెరుగు మరి ఆగుతుంది, కానీ మళ్ళీ తర్వాత అది కూడా పాడైపోతుంది. అంటే దాన్ని చిలికితే దాంట్లోంచి వెన్న వస్తుంది. ఆ వెన్న మీకు 1 వారం రోజులు ఉంటుంది. అదే వెన్నను మళ్ళీ కాచి కనుక నెయ్యి చేస్తే అదో 2 నెలలు ఉంటుంది. కాబట్టి మరి ఇవాళ ఉంటే రేపటికి పగిలిపోయే పాలు గిన్నాళ్ళు మరి ఎలా వెన్న రూపంలో ఉన్నాయంటే భగవంతుడు కూడా అలా సూత్రే మణిగణావివ. ఆయన మణుల మధ్యలో దారంలాగా మనందరి లోపల అంతర్లీనమై ఉంటాడు. పీతాభా స్వత్యనూపమ. అణువు రూపంలో చిన్న పసుపచ్చడి వెలుగు ప్రతి వాళ్ళ హృదయంలో ఉంటుందయ్యా. కాబట్టి అలా ఉంటాడు. ఇక తదాయ త్వయా పురా ప్రోక్తం చతుశ్లోకి సమన్వితం. కాబట్టి నారద నీకు తెలియదే ఉన్నది, నువ్వే కదా 4 శ్లోకాల్లో ఇంతకుముందు ఒకసారి భాగవతాన్ని వినిపించావుతాను. చతుశ్లోకి భాగవతం అంటారు, ద్వితీయ స్కందంలో వస్తుంది. ఆ చతుశ్లోకి భాగవతం వినిపించిన వాడికి నువ్వే కదా. కాబట్టి ఆ భాగవతం గురించి వాళ్ళకి చెప్పు, వాళ్ళు కనుక వింటే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పడం. శ్రీమద్ భాగవతం శ్రావ్యం దుఃఖ శోక వినాశకం. దుఃఖాలు కష్టాలన్నీ తొలగించేది, అవన్నీ కూడా పోగొట్టేది కనుక ఆ భాగవతాన్ని వినిపించమని చెప్పడం. భక్తి కలిగిన కష్టాలన్నీ ఆమె చెప్పుకుంటోంది. శృణు నారద వక్ష్యామో వినమ్రా వివేకినే గంగాద్వార సమీపేతు తటమానందదాయకం. గంగాద్వారం దగ్గర ఆనందదాయకమైనటువంటి తటం మీద అక్కడ పరీక్షిత్ మహారాజు కూర్చొని ఆయన పాపం ఈ భాగవతాన్ని కథా ప్రవచనాన్ని శుకబ్రహ్మ ద్వారా వింటూ ఉన్నాడు. గంగాద్వార సమీపేతు తటమ అనంతనామకం నానా ఋషిగణైర్జుష్టం దేవసిద్ధ నిషేవితం. అనేక రకాలైన ఋషులు మునులందరితో కూడా కూర్చున్నప్పుడు ఆయన వచ్చి అక్కడ భాగవతాన్ని చెప్తూ ఉంటే అందరూ విన్నారు. అక్కడ వినిపించమని చెప్పాడు. క్షేత్రానిచ దిశ సర్వ దండకాదివనానిచ. నగాదయ పర్వతాలు గిరులు క్షేత్రాలు అన్నీ కూడా వచ్చేటువంటిది అది. అందుకనే మన మహాసంకల్పంలో భారతదేశం యొక్క చిత్రణ మొత్తం వర్ణనంతా ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి తరులు గిరులు చెరులు ఇవన్నీ కూడా అందులో మనకు చెబుతారు. అవన్నీ కూడా పుణ్యవంతమైనటువంటి వినిపిస్తారు. ఇక నారదునికి భాగవతం యొక్క మహాత్మ్యాన్ని చెప్పడం. నీకు తెలియదే ఉన్నదయ్యా, నువ్వే కదా విన్నది, నువ్వు చెప్పిందే కదా ఈ భాగవతం. కాబట్టి దీన్నే మళ్ళా ఏదైతే వ్యాసవ్యాసుల వారికి వినిపించావో అదే మళ్ళీ వీళ్ళకు కూడా వెళ్ళి చెప్పమని చెప్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళని తీసుకుపోయినాడు. గ్రంథో 18 సహస్రో 12 స్కంద సంహిత. 18 సహస్రం 18,000 శ్లోకాలు. అలాగే 12 స్కంద సంహితం 12 స్కందాలతో కూడినటువంటిది. 335 అధ్యాయాలు. ఇన్ని విషయాలతో కూడుకున్నటువంటిది. కింశృతైర్బహుమిశాస్త్రై పురాణైశ్చ భ్రమావహి. ఏం పురాణాలు విన్నా ఏది విన్నా రాని పుణ్యం కేవలం భాగవతం వింటే వస్తుందయ్యా. తద్గృహం తీర్థరూపం హి వసతాం పాపనాశకం. ఆ ఇల్లు ఏ ఇంట్లో అయితే భాగవత పారాయణ జరుగుతుందో అది తీర్థరూపం, అదే ప్రయాగరాజం అవుతుంది. కాబట్టి వసతాం పాపనాశనం, వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పోగొడుతూ ఉంటుంది. అశ్వమేధ సహస్రాలు చేస్తే ఏ పుణ్యం వస్తుందో, 100 వాజపేయ యజ్ఞాలు చేస్తే ఏ పుణ్యం వస్తుందో, శుకశాస్త్ర కథను ఎవరైతే వింటారో వాళ్ళకి అంతటి పుణ్యం కలుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అలాంటి ఉక్తం భాగవతం నిత్యం కృతం చ హరిచింతనం తులసీ పోషణం చైవ ధేనూనాం సేవనం యథ. ఎందుకు ఇదే చేయమని చెప్తున్నానంటే ప్రతి గృహంలో కూడా 4 క్రియలు జరగాలట. ఆ 4 ఏమిటి అంటే చెప్తూ ఉన్నాడు. ఉక్తం భాగవతం నిత్యం, భాగవతంలో ఒక శ్లోకమైనా ప్రతిరోజు ఇళ్లలో చదవబడాలి. ఇక కృతం